ఏంటి బావ రమ్మన్నా ఉంటాను. పట్టపగలే తాగి డ్యూటీకి వచ్చావా? సారీ సార్. నువ్వు ఇలా డిసిప్లిన్ మర్చి ప్రవర్తించడం వింతగా కొత్తగా ఉంది. సారీ చెప్పాను కదా సార్. తప్పు చేయని వాళ్ళు తప్పు చేసి సారీ చెప్పినా నమ్మకం తగ్గుతుంది. చెప్పొచ్చా చెప్పకూడదా అన్న అనుమానం కలుగుతుంది. చెప్పింది ఫాలో అవుతారా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంత అనుమాన పడాల్సిన అవసరం లేదు సార్. చెప్పండి. చెప్పింది చేస్తానని హామీ ఇస్తున్నా. డిసిప్లిన్ తప్పిన వాడివి ఇంకొకరిని డిసిప్లిన్లో ఎలా పెడతావు? పొరపాటు అంగీకరించాను కదా సార్. అసలు ఈవేళ ఈ పరిస్థితికి కారణం మీ అమ్మాయి. తన గురించి చెప్దామనుకుంటే నువ్వే పొజిషన్స్ మర్చిపోయి ప్రవర్తించావు. అయినా సరే చెప్తున్నాను, తప్పక తప్పని పరిస్థితి, కానీ హామీని నిలబెట్టుకో. తులసి ఏం చేసింది సార్? అల్లరి చేస్తోంది. అల్లరి అందంగా ఉండడానికి తనేం చిన్నపిల్ల కాదు, వయసొచ్చిన ఆడపిల్ల. అల్లరికి హద్దుండాలి. శృతి మిచ్చితే కన్న వాళ్ళు అయిన వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది. తండ్రిగా కాస్త కంట్రోల్లో ఉంచు. అంత తలవంపులు తెచ్చే పని అదేం చేసింది సార్? దానికేమో నీతో పెళ్లి కావాలి, ఈ ఆస్తి మీద వాళ్ళ అమ్మకేమో పెత్తనం కావాలి. ఆయన మీ మావయ్య కాదు, ఈయన ఈ దుర్గమ్మ మొగుడు. నువ్వు కళ్ళు తుడుచుకోవడం కాదు, అతిగారాభం కాస్త తగ్గించి దాన్ని కంట్రోల్లో ఉండమని చెప్పు. ఉంచు. లిమిట్స్ దాటితే నా పద్ధతిలో నేను బిహేవ్ చేయాల్సి వస్తుంది. అవసరం లేదు సార్. మీకు శ్రమ కలిగించను. నేనే కంట్రోల్లో ఉంచుతాను సార్. దుర్గని కాపాడుకోవడం కోసం ఇలా కఠినంగా ఉండాల్సి వస్తుంది. అందుకే అది పంపింది, తెగబడి తెచ్చింది. మావయ్య. ఎవరే నీకు మావయ్య? ఆయన మీ మావయ్య కాదు, ఈయన ఈ దుర్గమ్మ మొగుడు. ఏంటే తులసి ఇది? నువ్వేడుస్తున్నావా? ఏడోక మీ అమ్మన్న మాటలకి ఎంజాయ్ చేయమంటావా? నవ్వుతూ ఉండమంటావా? అసలు నువ్వేంట్రా? నీకు ఫీలింగ్స్ అనేవే లేవా? నన్నంటావేంటే? మీ అమ్మ అన్నన్ని మాటలంటుంటే నీకేం అనిపించలేదా? అయ్యో తులసి హట్ అవుతుంది అని ఆలోచించలేదా నువ్వు? అమ్మా ఆగని ఒక్క మాట అన్నావా? వద్దు తిట్టొద్దు అని అనగలిగావా? అంత పిరికితనమేంట్రా నీకు? వద్దమ్మా తిట్టుకో అంటే నీ నోటి ముచ్చాలేమన్నా రాలిపోతాయి అనుకున్నావా? పైగా ఇప్పుడొచ్చి దోపుచులాడుతున్నావా? పిరికివాణ్ణే కావచ్చు, కానీ ప్రేమ లేని వాణ్ణి కాదు. అమ్మ నిన్ను అన్నదనే కదా నా కోపం వచ్చి అన్నం మానేసింది. నువ్వు అన్నం మానేస్తే నీ కడిపే మాడుతుంది, కాలుతుంది. అంతేగాని ఆవిడేమన్నా మారుతుందా? కడుపు మంట తగ్గుతుందా? అన్నం మానేయటాన్ని అంత తేలిగ్గా మాట్లాడకు. నిరాహార దీక్షలతోనే ఆ మార్గంలోనే దేశానికి స్వాతంత్రం, ప్రత్యేక రాష్ట్రం సాధించారు తెలుసా?
అలాగే నేను దీక్ష పడితే మన పెళ్ళవుతుంది తెలుసా? పోరా, పోరాటాలకి పంచాయతీలకి ముడిపెట్టి సింక్లేని మాటలు మాట్లాడుకు. ఈ సొల్లు కబుర్లు తప్ప ఏమీ సాధించలేవురా నువ్వు. అన్నం మానేస్తే హాస్పిటల్ పాలవుతావు గాని కళ్యాణ మండపంలో పెళ్లి పెట్టెలు ఎక్కవు. నోరెత్తలేని మేనత్త పోలికలు వచ్చాయంటా నీకు. నువ్వేం బాధపడకు తులసి, నేను అన్నం మానైనా అమ్మను ఒప్పిస్తాను చూడు. ఆపురా, చాలా ఆపు. అన్నం మానేయడాలు సున్నం తినడాలు కాదు. చివరికి నిన్ను చూసి నేను బాధపడాల్సి వస్తుంది. ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసి మీ ఇంటికి నేను క్యారేజీలు మోయాల్సి వస్తుంది. ఛీ! ఏయ్ తులసి, తులసి ఆగు, ఆగువే. ఏంటండి ఇక్కడ కూర్చున్నారేంటి? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ ఇవ్వమంటారా? ఇవ్వు. హ్మ్. తులసి లేదా ప్రియా? ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిందండి. లిమిట్స్ దాటితే నా పద్ధతిలో నేను బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి. అన్నట్టు మీకు చెప్పడమే మర్చిపోయాను. తులసి ఆదిత్య కోసం తీసుకెళ్లిన క్యారేజీ వంటలు చాలా చాలా బాగున్నాయని నన్ను మెచ్చుకుంటూ లొట్టలేసుకుని తిన్నాడంట. కష్టపడి తీసుకెళ్లిన తులసిని మెచ్చుకోలేదని వాణ్ణి దెప్పి పొడిచింది. ఏమైందండి? దేనికా కన్నీళ్లు? మన తులసి బంగారమే, దాని మనసు ఉన్నతమైంది. తులసి మనసు అంత తేలిగ్గా అర్థం చేసుకోలేం. చాలా విశాలమైన భావాలు, గొప్ప ఆలోచనలు. ఏంటండి ఇప్పుడు దాని గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? అది వాడు మెచ్చుకోలేదని ఫీల్ అయినట్టు నీ ముందు అలా మాట్లాడింది. కానీ కొండంత బాధను గుండెల్లో దిగమింగుకుంది ప్రియా. బాధ ఏంటండి మీరనేది? అసలు అది క్యారేజీ పట్టుకుని ఆ ఇంటికెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? వెళ్ళింది అది కదండి, మనకేం తెలుస్తుంది? అంటే అది చెప్పింది అబద్ధమా? అవును. స్టేషన్లో బావ నన్ను పిలిచి అంత జరిగిందా? వదిన దాన్ని అన్ని మాటలందా? మరి అది అలా చెప్పిందేంటండి? అందుకే దాని మనసు అర్థం చేసుకోలేం, విశాలమైంది, ఉన్నతమైంది అని చెప్పాను. అది మనం బాధపడకూడదని తను బాధను దిగమింగుకుని మనకి సంతోషాన్ని పంచింది. ఒక్క మాట మనతో చెప్పొచ్చు కదా. మన సంతోషాన్ని కోరుకునేది బాధ ఎలా పంచుతుంది ప్రియా? మనం బాధపడటం తులసి చూడలేదు ప్రియా. అది వజ్రపు తునక. ప్రియా, ఇది బాధపడాల్సిన విషయం కాదు. దాని గొప్ప మనసుకు గర్వంగా పొంగిపోవాల్సిన విషయం. ఇవి కన్నీళ్లు కాదండి, దాని గొప్పతనాన్ని తలుసుకుని వచ్చిన ఆనంద బాష్పాలు. సత్య, ఈ వంట తిన్న తర్వాత వాడు ఎవరి చేతి వంట తినకూడదు.
ఇష్టపడకూడదు. ఎవరు ఏం పెట్టినా చెత్తగా లేకుండా శ్రద్ధ పెట్టి రుచిగా చెయ్యాలి. గుమగుమలాడిపోవాలి. ఆవురావురమంటూ వాడు లాగించేయాలి. అర్థమైందా? చిన్నత్తయ్య రుచిగానే చేస్తుంది. నువ్వు కూడా చేపల పులుసు అదరగొడతావు అత్తయ్యా. మేం అదరగొడుతూనే ఉంటాం. నువ్వే వాడిని బెదరగొడుతూ ఉండు. ఒసే, ఇంత కష్టపడేది అలా చేయాలి ఇలా చేయాలని తల బద్దలు కొట్టుకునేది నీ కాబోయే మొగుడు కోసమేనే పిచ్చిమొద్దు. పైనుంచి కబుర్లు చెప్పటం కాదే, కాస్త నేర్చుకో. రేపు చేసి పెట్టాల్సింది నువ్వే కదా. నీ చేతి రుచి తప్పితే వాడు వేరే చెయ్యి వెతుక్కోకూడదు. మరే రుచి రుచిగా చేసి ముందా కంచంలో పడేయాలి. సుష్టుగా తినిపించి బ్రేవ్ మనిపిస్తే ఆ తర్వాత ఎగిరొచ్చి మంచంలో పడతాడు. కట్టి పడేసి పంజరంలో పడేయాలి. బిర్రుగా పెడితే గుర్రు పెట్టి నిద్రపోతాడే. నోరు మూయండి. ఏంటా మాటలు? పెళ్లి కావాల్సిన పిల్ల ముందరా. పెళ్లి కావాల్సింది కాబట్టే చెప్తున్నాను దుర్గమ్మ. చాలే ఆపు. ఎగిరి పడేయడానికి వాడేమైనా రబ్బర్ బంతా? కట్టి పడేయడానికి వాడేమైనా పావురమా? పంజరంలో ఉంచడానికి చిలక? ఒసే లక్ష్మి, వాడా తులసి మాయలో పడకుండా ఉండాలి అంటే, ఈ ఇంటి తిండి తిని తిన్నగా ఈ ఇంట్లోనే ఉండాలి అంటే, నీకు కాబోయే మొగుడు కోసం నేను తీసుకున్న జాగ్రత్తలు, పడుతున్న తిప్పలు అవన్నీ. అదేమో ఆరిందలాగా అల్లుకుపోతుంది. నువ్వేమో జోరిగలాగా చక్కర్లు కొడుతున్నా. నేర్పిస్తే నేను అల్లుకుపోతా. బొట్లో పడేయటం కొంగురు ముడేసుకోవడం ఎవరు నేర్పరే? నేను వంట గురించి అంటున్నా. నేర్చుకో నేర్చుకో. నేర్చుకోమనే నేను కూడా చెప్తోంది. ఇంకా నిలబడి చూస్తామేమే, ఏదో ఒకటి చెయ్యి. చెయ్యిగా చెయ్యిగా చెయ్యి తిరుగుతుంది. తిరగ్గా తిరగ్గా ఆదిత్య నీ వశం అవుతాడు. త్వరగా కానీ. ఏంటి గుమగుమలాడిపోతుంది? ఏంటి విశేషం? విశేషమని నన్ను అడగటమే కాని మీరన్ని సస్యశంలోనే ఉంచుతారా? వాడు నాకే కాని మీకు కన్న కొడుకు కాదా? వాడి మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు కాస్త మంచి చెడు చూడాలి కదండి. హలో, నేను మంగళాన్ని కాదు ఉరింపడ్డానికి ప్రసాద్ని. ప్రసాదే వాడి తండ్రి అని తెలిసే చెప్తున్నాను. వాడు నిన్న రాత్రి భోజనం చేయలేదు, పొద్దున టిఫిన్ చేయలేదు. మధ్యాహ్నం ఆ వగరాడి తెచ్చిన వంకాయ తిన్నాడు. మరి రాత్రి సంగతి ఏమిటో? మరి ఏం చేస్తాడో ఏం తింటాడో తెలీదు. అందుకే ఇదిగో అన్నీ వండుతున్నాం. చూడండి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. గట్టిగా వాడి బుర్రకెక్కేట్టు పిచ్చి సన్నాసి అమ్మ మీద అలకేంటి? అదేం చేసినా నీ మంచి కోసమే కదా చేస్తుంది. తను చేసే వంట తినాలి, తల్లి కడుపు చూస్తుంది, వాళ్ళు జేబు చూసేవాళ్ళని నచ్చజెప్పి ఈ పూట వాడితో భోజనం చేయించండి. అలాగే తప్పకుండా చెప్తాను. నువ్వు చెప్పకపోయినా వాడు పస్తులుండడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? సరే, మీరు ఆ పని మీద ఉండండి. 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది. ఈ లోపు మీరు కూడా స్నానం చేసుకుని రండి. వాణ్ణి వెంట తీసుకుని రండి. బావ కోసం నేను కష్టపడి చేస్తున్నానని చెప్పు మావయ్య. ఇప్పుడు నీ పేరెందుకు లేవే? అసలే వాడు కసుబుస్సు అంటున్నాడు. యాండి, వెళ్ళి తీసుకురండి. అలాగే దుర్గా. కానీ కానీ త్వరగా వంట చేయి. పిన్ని, త్వరగా కానివ్వండి. ఏంటమ్మా కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఇవాళ కొత్తగానే కనిపిస్తున్నవి. కొత్తగా కనపడ్డమేంటి? చాలా పెద్దదానిలా, మహారాణిలా, గంభీరంగా, గొప్పదానిలా కనిపిస్తున్నవే. ఏంటమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావు? రోజు రోజుకి పెద్దదానివైపోతున్నవే. అదేంటి?
పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులకి పిల్లల్లాగే కనపడతారు అని అంటారు. నువ్వేంటి రివర్స్ లో పెద్దదానిలా కనబడుతున్నావు అని అంటున్నావు? మాకు అలా అనిపిస్తున్నావు, కనిపిస్తున్నావురా. సరేరా భోంచేద్దాం. ఈ లోకంలో కొందరు కోడల్ని కనీసం హాయిగా నవ్వుకొనిరమ్మా. కలిసిపోదామని మనం చూస్తే వాళ్ళ మాటలతో వేపుకు తింటారు, కాల్చుకు తింటారు. చాలా వికృతంగా ప్రవర్తిస్తారు. మన మనసు గాయపరిచి వాళ్ళు ఆనందిస్తారు. అవునా సాంబయ్య? నువ్వు చాలా నవ్వుకునే విషయం మాకు తెలిసిందమ్మా. అవునే, అందుకే పెద్దదానివయ్యావు అని చెప్పాను. అమ్మా, బాధంతా గుండెల్లో దిగమింగుకుని నాకు ఓదార్పు మాటలు చెప్తావా? నా సంతోషం కోసం నువ్వు నలిగిపోతావా? ఈ బంగారాన్ని అల్లరపిల్ల అని ఎలా అనగలుగుతున్నారే వాళ్ళు? ఎవరేమనుకుంటే ఏంటండి, ఇది మన బంగారు కొండ. నేను తినిపిస్తాను, తిను. ఇది అమ్మ ముద్ద. నెక్స్ట్ నాన్న ముద్ద. పెట్టు పెట్టు. అందమైన కలల ఇప్పుడు మావయ్య ముద్ద. కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదీ ఇది ఆదిత్య ముద్ద. ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందిరా తులసి. నాకు తెలుసు సంబయ్య, దేవుడు మనకి అన్యాయం చేయడు. అందుకే వాళ్ళ మనసులు మార్చు దేవుడా అని వేడుకుంటున్నాను. మనం అస్సలు వరి అవ్వాల్సిన పనే లేదు. దేవుడు మంచి వాళ్ళ పక్షాన్నే ఉంటాడు, మంచే చేస్తాడు, అంతే. విన్నావుగా, అది తులసి అంటే. ఈ ధైర్యం అంతా దానికి ఆ దేవుడే ఇచ్చాడు. కాదు కాదు, కృష్ణ ప్రసాద్ ఇచ్చాడు. రక్త సంబంధం మహత్యం. అవునవును, రక్త సంబంధ మహత్యం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. హా, ఏంటి దుర్గా, అయిందా వంట? చేసేద్దామా యుద్ధం? వాణ్ణి పిలవండి. రే ఆదిత్య, ఏంటన్నా? రారా డిన్నర్ చేద్దాం. మీ అమ్మ సూపర్ స్పెషల్ చేసి అదరగొట్టింది. వాసనకే నాకు ఆకలవుతుంది. నాకు ఆగబుద్ధి కావట్లేదు. రారా, రా, గట్టిగా ఓ పట్టుపడదాం. రావాలి రావాలి త్వరగా. నువ్వు ఆలస్యంగా వస్తే నోట్లో నీళ్లు ఊరి ఒక ముద్ద తక్కువ తినాల్సి వస్తుంది. మావయ్య బావస్తున్నాడు. వచ్చేసానన్నా. రా కూర్చో. దుర్గా, వాడు వచ్చేసాడు. వడ్డించు. నువ్వు చేసిన స్పెషల్స్ అన్ని వడ్డించు. చెప్పు నాన్న, ముందేం వడ్డించమంటావు? వెజ్జా, నాన్ వెజ్జా? స్వీటా, ఫిష్ ఫ్రై, పులుసుంది, చికెనా? అత్తయ్య ఫిష్ పులుసు స్పెషలిస్ట్ కదా. అన్ని స్పెషల్ గానే చేశానులేవే. మరే మధ్యాహ్నం నుంచి నీ కోసమే దుర్గమ్మ కష్టపడి ఇవన్నీ చేసింది ఆదిత్య. ఆదిత్యకి రోటి చట్నీ అంటే ఇష్టం, ముందు అదే కావాలంటాడు. ఇదిగో లక్ష్మి, ముందు నువ్వు వెళ్ళా తీసుకునిరా. ఏ ఇలా ఇవ్వవే. నా చేత్తో వాడికి వడ్డించి ఒక రోజు దాటింది. ఒక నిమిషం. ఎక్కడికి రా, లేచి వెళ్తున్నావు? ఎందుకు వీడు ఆగమన్నాడు?